हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः बालग्रहाभिभूतानां बालानां शान्तिकारकं संघाद्भेदे च नृणां मैत्रीकारणमुत्तमम् मंत्र मरोसारी बालग्रहाभिभूतानां बालानां शान्तिकारकं संघाद्भेदे च नृणां मैत्रीकारणमुत्तमम् मंत्र मरोसारी बालग्रहाभिभूतानां बालानां शान्तिकारकं संघाद्भेदे च नृणां मैत्रीकारणमुत्तमम् శివశక్తి స్వరూపులారా, హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనకు ఏ ఇబ్బంది వచ్చినా లేక ఏ సుఖములు వచ్చినా మనం భగవంతుని యొక్క అనుగ్రహంతో వచ్చాయిగా భావిస్తున్నాం. దానితో పాటుగా వచ్చే ప్రతి ఇబ్బందికి గ్రహములు కారణమై ఉంటాయి. ఒక పిల్లవాడు పుడితే వారి యొక్క గ్రహముల యొక్క ప్రతికూల అనుకూల పరిస్థితులను అనుసరించి బాలగ్రహాలని బాలగ్రహ పీడలని చాలా వరకు చిట్కాలు చేస్తూ ఉంటాం. దీని వలన గ్రహ దోషములు తొలగి ఆ పిల్లాడికి వచ్చే రుగ్మతలు గాని ఇబ్బందులు గాని తక్షణమే తొలగుతాయి. బాలగ్రహ పీడ ఉన్నవారు లేక బాలగ్రహ దోషములు ఉన్న వారికి తల్లిదండ్రులకు పిల్లవాడికి మరల అక్కజెల్లులకు మేనత్తలకు మేనమామల వరకు ఈ దోషములు చూపిస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆ గ్రహ పీడ దోషములను తొలగించుకొని మనం అతి సునాయాసంగా బయటపడడంతో పాటు పిల్లాని యొక్క ఆరోగ్యము మరియు మన యొక్క సకల విధములైన శ్రేయస్సులు పొందగలం. ఈ విధానము కేవలం మంత్రశాస్త్రమందు గ్రహ జ్యోతిష శాస్త్రమందే కాదు, ఆయుర్వేద చిట్కాలయందు కూడా మనం చూడగలం. ఆయుర్వేద శాస్త్రములందు చిట్కా శాస్త్రములు చాలా వరకు ఉంటాయి. గోసాయ చిట్కా, శ్రీకృష్ణ గోసాయ చిట్కా, సహదేవ చిట్కాలు ఇలా చాలా వరకు ఉంటాయి. దానిలో సహదేవుని యొక్క చిట్కాలయందు బాలగ్రహ దోషములు మనం ఎక్కువగా చూడగలం. ఇవి తక్షణ ప్రయోజనం చేకూర్చి తక్షణం ప్రతిఫలితం ఇచ్చే మహోత్తరమైన మహిమ కలిగిన ఉపాయములు. పిల్లవాడు అంతవరకు ఎండిపోతూ ఉంటాడు, ఏమీ తినడు, ఏడుస్తూ ఉంటాడు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కేవలం దిష్టి తీసిన మాత్రమున తక్షణమే కోలుకుంటాడు. అంటే మనం చూస్తుండగా జరుగుతూ ఉంటుంది. అటువంటిది బాలగ్రహ దోష నివారణ. దానికి ప్రతివారు బాలగ్రహ దోషముల యొక్క పుస్తకములు కొనుక్కొని ఆ బొమ్మలను తయారు చేసి ఆ దిష్టి తీయడం ఇవన్నీ చేయడం చాలా కష్టమైన పని కాగా నేర్పరులు మాత్రమే చేయగలిగిన పని. సాధారణమైన వ్యక్తులు కూడా బాలగ్రహ దోషముల నుండి అతి సునాయాసంగా బయటపడేందుకు మన ఋషులు మన కోసం చాలా విధానాలు అందించి ఉన్నారు. దానిలో దుర్గామాత యొక్క మంత్రం ఒకటి. ఇప్పుడు చెప్పిన మంత్రము కేవలం 108 చెప్పున జపం చేసి ఆ పిల్లాడికి దిష్టి తీసి దుర్గామాత యొక్క పూజ హారతిని ఆ పిల్లలకి అందిస్తే చాలు సకల విధములైన బాలగ్రహ దోషములు తక్షణమే నివారించబడతాయి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని శ్రీమాతకు యథాశక్తి పూజించి మేము ఇప్పుడు చెప్పే మంత్రమును 108 సార్లు జపించి తర్వాత ఆ పూజ హారతిని ఆ పిల్లవాడికి ఇవ్వడం లేక ఆ పూజ దగ్గర ఉండే పసుపును పిల్లవాడి నుసట ధరింపజేయడం లేక ఇదే మంత్రముతో 11 సార్లు అభిమంత్రించడం చేయడం వలన ఏ బాలగ్రహ దోషమైనా సరే అతి సునాయాసంగా తొలుగుతుంది. ఎందుకంటే 1వ దినము 1వ మాసము 1వ సంవత్సరము 2వ మాసము 2వ సంవత్సరము ఇలా బాలగ్రహాలు పీడిస్తూ ఉంటాయి. వీటిని అనుసరించి చేయడం కొంచెం కష్టమైన పని గాని కేవలం ఒక మంత్రముతోనే అతి సునాయాసంగా మనం బాలగ్రహ దోషముల నుండి బయటపడవచ్చు. పిల్లల యొక్క ఆయుస్సు ఆరోగ్యము కాగా వారి యొక్క సంపర్కితుల యొక్క దోషములు కూడా అతి సునాయాసంగా తొలగింపజేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఆరోగ్యకరమైన ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం గడిపేందుకు కావలసిన నిర్మాణాలు నిర్మించుకొని శ్రీమాత అనుగ్రహముతో సకలము పొంది ఆనందంగా జీవించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క ఆచారాలలో ఉండే విజ్ఞానమును సైన్స్ ను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.